టీజీ ఐసెట్ 2025 హాల్ టికెట్స్ అయితే మనకు జూన్ 1 2025 హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయని చెప్పేసి మనకు న్యూస్ ఉంది కదా. కాకపోతే ఇంతవరకు మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే సైట్లో రాలేదు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే టీజీ ఐసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని రీస్కెడ్యూల్ చేస్తాము అని ఒక అఫీషియల్ న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతా ఉంది. దాన్ని కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తా. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు స్క్రీన్ పైన చూస్తూ ఉన్నది తెలంగాణ టుడే ఈ పేపర్ ఆర్టికల్ ఇది. సో మీరు ఇక్కడ చూడండి, టీజీ ఐసెట్ 2025 రీస్కెడ్యూల్డ్ టు అవాయిడ్ ఎన్మెట్ క్లాష్. సో టీజీ ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్న రోజే ఎన్మెట్ అనే ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంది. ఈ ఎన్మెట్ అనేది నల్సర్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. సో ఇది కూడా ఎంబీఏ అడ్మిషన్స్ కోసము సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. అయితే ఈ ఎన్మెట్ అనే ఎగ్జామ్ జూన్ 8న ఉంది. సో జూన్ 8న ఎన్మెట్ ఎగ్జామ్ ఉంది. ఎట్ ద సేమ్ టైము అదే రోజు మనకు ఐసెట్ ఎగ్జామ్ కూడా ఉంది. సో ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఎన్మెట్కి అప్లికేషన్ చేసుకున్నారో, ఎన్మెట్కి అప్లికేషన్ చేసుకుని ఐసెట్కి కూడా అంటే రెండు ఎగ్జామ్స్కి అప్లికేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అథారిటీ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఐసెట్ని కండక్ట్ చేస్తుంది మహాత్మా గాంధీ యూనివర్సిటీయే కదా. సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ అథారిటీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారంట. సో మాకు జూన్ 8న ఐసెట్ ఎగ్జామ్ ఉంది అండ్ అట్లాగే జూన్ 8న మాకు ఈ ఎన్మెట్ ఎగ్జామ్ రెండు కూడా ఒకే రోజు ఉన్నాయి. అంటే జూన్ 8న మాకు ఎన్మెట్ అండ్ ఐసెట్ రెండు ఎగ్జామ్స్కి మేము అప్లై చేసుకున్నాం అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు యూనివర్సిటీ అథారిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అథారిటీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే సో ఎవరికైతే జూన్ 8న ఐసెట్ ఎగ్జామ్తో పాటు ఎన్మెట్ అంటే రెండు ఎగ్జామ్స్ ఐసెట్కి అప్లై చేసిన వాళ్ళు అండ్ ఎన్మెట్కి రెండు ఎగ్జామ్స్ అప్లై చేస్తున్న వాళ్ళు సో వీళ్ళకి ఐసెట్ ఎగ్జామ్ జూన్ 8న ఉన్న ఐసెట్ ఎగ్జామ్ జూన్ 9కి రీస్కెడ్యూల్ చేస్తున్నామని చెప్పేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అథారిటీ అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో అర్థమైంది అనుకుంటా, మొత్తం అందరికైతే రీస్కెడ్యూల్ చేయలేదు, ఎగ్జామ్ని పోస్ట్ పోన్ అయితే అసలే చేయలేదు. ఎవరికైతే జూన్ 8న రెండు ఎగ్జామ్స్ క్లాష్ అవుతున్నాయో సో ఎన్మెట్ అండ్ జూన్ 8న ఐసెట్ కూడా ఉన్న వాళ్ళకి సో వాళ్ళకు జూన్ 8న ఉన్న ఐసెట్ మాత్రమే, సో ఎవరైతే రెండు ఎగ్జామ్స్ అప్లికేషన్ చేసుకున్నారో సో వాళ్ళకి మాత్రమే ఆ జూన్ 8న ఉన్న ఎగ్జామ్ జూన్ 9కి రీస్కెడ్యూల్ చేస్తామని ఇదిగో ఈ స్టేట్మెంట్ అయితే ఉంది. సో మిగిలిన వాళ్ళందరికీ ఎగ్జామ్స్ యాజ్ యూజువల్గా జరుగుతాయని వాళ్ళైతే స్టేట్మెంట్ ఇచ్చారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు. సో ఇంకా మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ రాలేదు కాబట్టి ఇంకా క్లారిటీ లేదు. వన్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ వస్తే సో జూన్ 8న ఉన్న ఎగ్జామ్ మొత్తం రీస్కెడ్యూల్ చేస్తారా లేదంటే కేవలం ఎవరికైతే రెండు ఎగ్జామ్స్ క్లాష్ అవుతున్నాయో వాళ్ళకి మాత్రమే రీస్కెడ్యూల్ చేస్తారా అనేది ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సైన్స్ ఫీడ్స్.